మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని హుజూర్నగర్ సీఐ చరమందర్ రాజు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా నేర ప్రవృత్తి, హింసాత్మక ఘటనలకు కారణమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతను చైతన్యవంతం చేసి మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా హుజూర్నగర్ పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఐ సిహెచ్ నరేష్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి శాంతి స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఐ చరమందర్ రాజు మాదక ద్రవ్యాలపై పోరాటంలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామ్యం అవుతారని డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ దాంతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉంటారని కృషి చేస్తారని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామ్యాన్ని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై హింద్, జై హింద్. భాగంగా మనం ఈరోజు హుజూర్నగర్ పట్టణంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా మీతో పాటు మీ యొక్క కుటుంబాలను మరియు మీ యొక్క గ్రామాలను అందరినీ కూడా ఈ యొక్క మత్తు పదార్థాల బాధ నుంచి విముక్తి చేయాలనే ఉద్దేశంతో హుజూర్నగర్ సర్కిల్ పోలీస్ శాఖ వారి తరఫున ఈరోజు మన హుజూర్నగర్ పట్టణంలో ర్యాలీగా మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి శాంతి స్తూపం దగ్గర ఈరోజు మనం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి మిత్రులందరికీ తెలియజేయడం ఏమనగా మన దగ్గర ఈ యొక్క రఘురహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాలి. అదేవిధంగా మన దగ్గర పోలీస్ స్టేషన్లో హుజూర్నగర్ పోలీస్ స్టేషన్లో 42 మంది వ్యక్తులపైన మనం ఆల్రెడీ సీట్లు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క డ్రగ్స్ మన యొక్క బాడీ మీద, మన యొక్క మైండ్ మీద చాలా ప్రభావాన్ని చూపించి మన నాశనానికి దారితీస్తుంది. కాబట్టి మీరు కావచ్చు, మీ కుటుంబాలు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ తెలిసిన వాళ్ళు కావచ్చు, ఈ విషయాన్ని మీరు చేరవేసి వాళ్ళందరినీ కూడా ఈ డ్రగ్ రహిత సమాజం నుంచి తీసుకొని వస్తారని చెప్పని మేము ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసే ధన్యవాదాలు చేసుకుంటూ ముగించుకుంటున్నాము. థ్యాంక్ యూ. జై హింద్.